సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఒకటి వినండి. అదేంటంటే సో దిస్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గెటింగ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హై మార్క్స్ ఇన్ 10th క్లాస్. అదేంటి అని అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోవాలి. పక్కన వాళ్ళు మిమ్మల్ని డిఫైన్ చేయడానికి ట్రై చేయకూడదు. మీరు ఒకవేళ పక్కన వాళ్ళు మిమ్మల్ని డిఫైన్ చేయడానికి మీరు ఛాన్స్ ఇస్తుంటే దట్ ఈస్ నాట్ యూ, అది నువ్వు కాదు. మీ గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. నో యువర్ సెల్ఫ్. ఆ యువర్ సెల్ఫ్ అనే మాటలో మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ వాల్యూస్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ అసెట్స్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, మీ పర్సనాలిటీ అనేది ఏంటి అని అంటే అది పక్కన వాళ్ళకి తెలీదు. మీ పర్సనాలిటీ గురించి పక్కన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, మీ స్కిల్స్ గురించి పక్కన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, మీకున్న రిసోర్సెస్ గురించి పక్కన వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది. పక్కన వాళ్ళు వచ్చి మిమ్మల్ని డిఫైన్ చేసి నీకు ఇది ఉంది అది ఉంది నువ్వు దీంట్లో పోతే బాగుంటుంది అని డిఫైన్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ నాట్ యూ. నీ గురించి నీకు సరిగ్గా తెలియదు. అర్థమవుతుంది చెప్పింది? నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నో యువర్ సెల్ఫ్. ఫస్ట్ నువ్వు బాగా చదవాలని అనుకున్నా, మీకు ఏ సబ్జెక్ట్లో బాగుంది, ఏ సబ్జెక్ట్ బాగా వస్తుంది, మీకు ఎక్కువ మార్కులు దేంట్లో వస్తున్నాయి, మా ఇంట్లో పరిస్థితి ఏంటి, మా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టగలరు, ఎంత డబ్బు ఉంది, నేను ఇది చదువుకుంటే నేను దీన్ని సాధించగలనా, మా వాళ్ళు ఖర్చు పెట్టగలరా, లేకపోతే ఫీజు కట్టగలరా అని ఆలోచించేసిన తర్వాతనే నువ్వు ఆ ఆపర్చునిటీకి వెళ్ళాలి. అర్థమవుతా? లేకపోతే మధ్యలోనే ఆగిపోతావు. అర్థమవుతుందా? మళ్ళీ వెనక్కి రాలేవు, ముందుకే వెళ్ళలేవు, అక్కడే ఆగిపోతావు అన్నమాట. అర్థమవుతుందా? నో యువర్ సెల్ఫ్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ పాసిబిలిటీ. ఉన్న సబ్జెక్ట్ని ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాంట్లో ఇంకా మిగతా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. మిగతా పాసిబిలిటీస్ ఏంటి, యూ హ్యావ్ టు రీసెర్చ్. ఒక రీసెర్చర్ లాగా రీసెర్చ్ చేయాలి. ఈ ఎంపీసీ చదివితే కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా ఉండేది, వేరేవి లేవా? లేకపోతే బైపీసీ చదివితే కేవలం డాక్టర్ మాత్రమే అవుతారా, ఇంకా వేరేవి లేవా? యూ హ్యావ్ టు రీసెర్చ్ చేస్తే తప్ప తెలియదు. మీకు తెలుసుకోవాలి. ఊరికే ఫోన్ పట్టుకొని పనికి మాలినవన్నీ చూడుకోకుండా ఏం చేయాలి అని అంటే మీరు ఆలోచన చేయాలి. దీని గురించి ఎవరైనా మాట్లాడారా, దీని గురించి ఎవరైనా రీసెర్చ్ చేసి ఏదైనా చెప్పారా. యూ హ్యావ్ టు రీసెర్చ్. లేకపోతే ట్రాప్లో పడతారు. దాంట్లో నుంచి బయటికి రాలేదు. ఫస్ట్ వన్ ఈజ్ నో యువర్ సెల్ఫ్. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్. థర్డ్ ఏంటి అని అంటే దెన్ పాసిబిలిటీస్ గురించి మీరు ఫస్ట్ నెక్స్ట్ తెలుసుకున్న తర్వాత చాయిస్ తీసుకోవాలి. అప్పుడు తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు పెళ్ళికి వెళ్ళారనుకో, ఫంక్షన్కి, టేబుల్ మీద అన్ని వంట వస్తువులు పెట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, అన్నీ చూసిన తర్వాత దెన్ యూ విల్ టేక్ చాయిస్. మీకు ఏది నచ్చుతుందో అప్పుడు ఆ ప్లేట్లో వడ్డించుకొని తింటారు. అవునా? చూసిన తర్వాత ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత యూ విల్ టేక్ చాయిస్. అర్థమవుతుందా? ఎప్పుడైనా మీరు ఏదైనా కెఫేకి లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి, మెన్యూ ఏది అని అడుగుతారు. ఆ మెన్యూలో ఫస్ట్ అన్నీ చూస్తారు కదా, చూసిన తర్వాత దెన్ యూ విల్ టేక్ ద డెసిషన్. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఉన్న మైండ్ సెట్ లైఫ్లో చాయిస్ తీసుకోవడానికి లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే తినడానికున్న మైండ్ సెట్, అంత ఇంట్రెస్ట్ జాబ్ తెచ్చుకోవడానికి లేకపోతే లైఫ్లో సెటిల్ కావడానికి అంత ఇంట్రెస్ట్, సీరియస్నెస్ లేదన్నమాట మనుషులు. నేను చెప్పింది అర్థమైందా? దెన్ యూ హ్యావ్ టు టేక్ చాయిస్. థర్డ్ పాయింట్. అండ్ ఆఫ్టర్ దిస్ ఫైనల్ ఏంటి అంటే మీరు చాయిస్ తీసుకున్న తర్వాత దెన్ మేక్ ఇట్ హ్యాపీ. మీరు అనుకున్న గోల్ని అప్పుడు సాధించడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? ఒకవేళ ఈ పాయింట్లో లేకపోతే ఈ పాయింట్లో మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, దెన్ అగైన్ గో టు ఫస్ట్. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఒంటరిగా కూర్చొని నా స్కిల్స్ ఏంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి ఆలోచన చేయండి. ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్, తర్వాత మేక్ చాయిసెస్
అండ్ ఆఫ్టర్ దట్ మేక్ ఇట్ హ్యాపెన్. అయితే ఈ మేక్ ఇట్ అనే ఈ హ్యాపెన్లో పుట్ ప్లాన్ ఇన్ టు యాక్షన్. కేవలం బుక్లో ఇట్లా కావాలి అట్లా కావాలి రాసుకుంటే సరిపోదు, యాక్షన్స్లో చూపించాలి. అర్థమవుతుందని చెప్పింది. అందుకే ఒక సామెత ఉంది, ఏంటి? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్ని ఏం చేస్తుంది? పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తుంది. ప్రాక్టీస్ లేకోకుండా ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాలేడు. ప్రాక్టీసు ఈవెన్ ఫర్ క్రికెటర్స్ ఆల్సో, ఈవెన్ ఫర్ ఎనీ స్పోర్ట్స్ మ్యాన్స్ ఆల్సో, ఈవెన్ ఫర్ ఏ జాబ్లో ఉన్నా కూడా ప్రాక్టీస్ లేకపోతే మీరు ఏది సాధించలేరు. ప్రాక్టీస్ చదువు కూడా ప్రాక్టీస్ చేయాలి. మీకు మ్యాథ్స్ రాకపోతే బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. ఫిజిక్స్ రాకపోతే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత పర్ఫెక్ట్ అవుతారు. ప్రాక్టీస్ చేయకపోతే పర్ఫెక్ట్ కాలేరు, గుర్తుపెట్టుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమనుకుంటారంటే, సో ఈ మేక్ ఇట్ హ్యాపెన్ అనే ఈ 4th పాయింట్ దగ్గర నాకు అన్నీ తెలిసిపోయినాయి, ఇంకా నాకు ఏమి అవసరం లేదు అని అనుకుంటారు అనమాట. నో, యూ హ్యావ్ టు లెర్న్ అలాంగ్ ద వే. ఈ మేక్ ఇట్ హ్యాపెన్ అనే ఈ పాయింట్లో మీరు సాధించుకునే ఆ పాత్రలు ఎత్తున్నప్పుడు మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే, మీలో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయాలి. తప్పులు ఉంటే ఒప్పుకోవాలా, దాన్ని కవర్ చేసుకోకూడదు అన్నమాట. కొంతమంది ఉంటారు దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తారు కదా, ఏదైనా తప్పు చేస్తే. అట్లా కప్పు పుచ్చుకున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకసారి బట్టబయలైపోతుంది, అది అందరు తెలిసిపోతుంది. దెన్ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళింటే అప్పుడే ఒక్కసారిగా మీ తప్పు అనేది బయటపడిపోయింది అనుకోండి, దెన్ మీ పరువు అంతా వెళ్ళిపోతుంది. అందుకే ఒక స్టూడెంట్ అన్నవాడు ఎవర్ లెర్నర్, నేర్చుకుంటూనే ఉంటాడు. మీరైనా ఎవరైనా చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాడు. మాకు తెలియనివి మీకు తెలిసి ఉండొచ్చు. మీరు తెలిసింటే అప్పుడు మీరేం చేయాలి? మీ సబ్జెక్ట్ని ఏం చేయాలి? మీకు తెలిసిన విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు నాకు తెలియదు అని అనుకోండి, అది దెన్ ఐ విల్ లెర్న్ దట్. మీకు తెలియదు అనుకోండి, యూ హ్యావ్ టు లెర్న్. కొంతమంది చదువు రాకపోయినా, మ్యాథ్స్లో ఆ ప్రాబ్లం రాకపోయినా, ఫిజిక్స్లో ఆ క్వశ్చన్ రాకపోయినా ఏం చేస్తారు అని అంటే, నాకు వచ్చు అని దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వచ్చు అని అన్నాం అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్ మీన్స్ అది రాదు మామూలుగా యాక్చువల్గా. దెన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు తెలిసిపోతుంది నీకు నాకు ఎంత మాత్రం వచ్చనేది. సో అది నేను చెప్పేది, ఓకేనా? సో యూ హ్యావ్ టు లెర్న్ అలాంగ్ ద వే and then achieve the goals.